అదిగో ఇలా తీసుకున్నాడు. చామంతి చామంతి ఏమిటమ్మ గారు అది త్వరగా పాలు తీసుకురా. ఇదిగోండి అమ్మగారు. నాన్నగారు వస్తారు, ఇవి తాగమ్మా. అయ్యో పాపం, ఎవరమ్మాయో అలసిపోయింది. సరే నిద్రపోని, జాగ్రత్తగా చూడు చామంతి. అలాగేనమ్మా. నేనెక్కడున్నాను? మీరు భద్రమైన చోటే ఉన్నారు. అమ్మగారి కోసం చూస్తున్నారా? అమ్మగారు ఎవరని అడుగుతున్నారా? వారు ఆనందపురం రాణి రాజలక్ష్మీదేవి గారు. శాంతి, శాంతి. ఏంటమ్మా, ఏం కావాలి? ఏమే ఎంత పిలిచినా నిదానంగా నిల్చున్నావు, ఏం చేస్తున్నావే? చూస్తున్నారుగా, తెలియడంలా? అరేరే, ఇదెవరు? ఆ రోజు అమ్మగారు కాపాడారే, వారే వీరు. చూడండి అమ్మా, చూడండి. ఇంతటి అందాన్ని ఇంకెక్కడ చూడబోతారు? చాలేవే, మన అమ్మగారు అందం ముందు దీని అందం అనగా ఎంత? వారి దాకా ఎందుకు? 10 సంవత్సరాల క్రితం నా అందం ముందు దీని అందం బాలాదూరు గదితే. అవునమ్మా అవును, ఆ రోజుల్లో రాజభవనానికి వచ్చిన రాజాది రాజులంతా మీ అంటే పడేవారంట. చెప్పడం మర్చిపోయాను, వీరు మాణిక్యాంబ గారు, మన అమ్మగారికి చాలా కావలసిన వాడు. నమస్కారం అమ్మా. చూసావుటే ఏంటమ్మా? ఇది నన్ను అమ్మ అని పిలవడానికి నాకు ఏమంత వయసు అనుకుంది అంట. కోపడకండి, వారికి మీ సంగతి ఏం తెలుసు. ఎవరితో మరీ బీద కుటుంబంలో దానిలా ఉంది. ఒక చిన్న నగైనా లేదు. చిన్న నగే కాదు, పెద్ద నగైనా చిన్న పోవాలి ఆవిడ అందం ముందు. దాని బాగుడికి ఏం, నీ పేరేమిటి? విమలత. పేరు కూడా అందానికి తగినట్టు. ఏం పేరే? అది సరే కానీ నీకు అమ్మా నాన్న ఉన్నారా? అదేం మాటమ్మా, అమ్మా నాన్న లేకుండా ఆకాశం నుంచి ఊడిపడిందా? చాలే, ఏమిటా వాగుడు? నేను ఆవిడ అడిగితే నువ్వు లోడగడని వాగుతావే. ఆహా, నిలబడ్డం చూడు, చాలా నీలుగుడు ఉన్నట్టుంది. అవునవును, మీరు కూర్చోండమ్మా. ఆ నీలుగుడంతా ఇక అక్కడి నుంచే నేర్చుకోవాలి. అమ్మా విమల, రామ్మా, కూర్చో. విమల, నువ్వు అమ్మ అని పిలుస్తూ ఉంటే నా ఒళ్ళు పులకరిస్తుంది. ఏమ్మా అలా ఉన్నా? మాణిక్యం ఏమైనా అన్నదా? అబ్బే, ఏమీ అనలేదమ్మా. ఆపదలో ఉన్న నన్ను కాపాడి ఆదరిస్తున్న మీకు నేను ఎంతో రుణపడి ఉన్నాను. నాన్నగారి సంగతి ఏమీ తెలియలేదు. నాకు సెలవు ఇవ్వండమ్మా, నేను వెళ్ళొస్తాను. ఏమిటి, నువ్వు వెళ్తావా?
ఎక్కడికి వెళ్తావమ్మా? నీకెవరైనా బంధువులు ఉన్నారా? మా నాన్న తప్ప నా కోసం దిగులు పడేవాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరమ్మా. మీ అమ్మ ఏమన్నారు? మీ అమ్మ సంగతి అడుగుతున్నా. నాకు అమ్మ లేదమ్మా. ఏడవకమ్మా, ఏడవకు. నువ్వు ఏడుస్తూ ఉంటే నాలో మరుగుపడిపోయిన జ్ఞాపకాలు మరలి వస్తున్నా. తల్లి లేని పిల్లవు నువ్వు, పిల్ల లేని తల్లిని నేను. అమ్మా, మీ అమ్మాయి చనిపోయిందా? అవునమ్మా, నోములు నోచి కన్నా నా బంగారు బొమ్మ 3 ఏళ్ల వయసులోనే నా జీవితాన్ని చీకటి పాలు చేసిపోయిందమ్మా, చీకటి పాలు చేసిపోయింది. అమ్మా అమ్మా. విమల, నువ్వు ప్రేమతో అమ్మ అని పిలుస్తూ ఉంటే నా బిడ్డ పిలుపు జ్ఞాపకం వస్తూ ఉంది. నా చిట్టి తల్లి ఇప్పటి వరకు ఉంటే నీలాగే ఉండేది. ఆ కళ్ళు, చక్కని ముక్కు, అదే జుట్టు. విమల, నిన్ను చూసినప్పటి నుంచి నా లలిత కుమారి కళ్ళకు కట్టినట్టుంది. నన్ను వదిలిపోవద్దమ్మా, క్షణం కూడా వదిలిపోవద్దు. నువ్వు ఎవరి బిడ్డవైతేనే నా స్వంత కూతుర్లా చూసుకుంటాను. నువ్వు కూడా నన్ను నీ స్వంత తల్లిలా ప్రేమిస్తావమ్మా. అమ్మా అమ్మా, అంతకన్నా నాకింకేం కావాలమ్మా? శ్రీ శ్రీ రాజాధిరాజ హరివీర భీకర అప్పలరాయ బహద్దూర్ బహుపరాక్. దయచేయండి మహారాజా వారు, దయచేయండి. నమస్కారం. నమస్కారం. మీ అక్కయ్య గారు వెనక్కి వస్తున్నారు. ఓహో, దయచేయండి దయచేయండి. దయచేయండి అమ్మా, దయచేయండి. దయచేయండి. నమస్కారం. నమస్కారం. దయచేయండి. దయచేయండి దయచేయండి.